సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 365. రైతు రుణమాఫీపై తెలంగాణ సర్కార్ కసరత్తు కొనసాగుతోంది. అర్హులైన రైతులకే 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందుకు పలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి అధికారుల నుంచి ప్రతిపాదనలు అందినట్లు తెలుస్తోంది. భూమి పాస్బుక్లు, రేషన్ కార్డులు ఉన్న రైతులకే రుణమాఫీ ఇవ్వాలని ప్రతిపాదనలు రెడీ చేసినట్లుగా సమాచారం. దీనిపై కేబినెట్లో సమగ్రంగా చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు విధి విధానాలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన వారికి రుణమాఫీ వర్తింపచేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను సమర్పిస్తున్నారు. పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు సర్కారుకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించేవారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని కేబినెట్ సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైతు బంధు పథకం కింద తెలంగాణలో 66 లక్షల మంది లబ్ధిదారులున్నారు. వీరిలో 2 లక్షల రూపాయల లోపు రుణాలు పొందిన వారు దాదాపు ఇంతమందే ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రైతు బంధు లబ్ధిదారుల్లో దాదాపు 6 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు అంటున్నారు. మరోవైపు కుటుంబంలోని 2, 3కి రైతు బంధు వస్తోంది. వారందరికీ రేషన్ కార్డులు లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంది. రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని, తద్వారా మరో 18 లక్షల మంది తగ్గే అవకాశం ఉందని అధికారులు నివేదిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే మరో 2 లక్షల మంది తగ్గుతారని అధికారులు భావిస్తున్నారు. ఈ వారంలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనపైనే చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల వివరాలను ప్రభుత్వం బ్యాంకుల నుంచి సేకరించింది. ముందుగా రుణమాఫీ అమలు ఎవరికి అమలు చేయాలనే దానిపైన ఒక నిర్ణయానికి రానున్నారు. ఆ తర్వాత బ్యాంకుల నుంచి వచ్చిన వివరాలపైన కసరత్తు చేసి అర్హుల సంఖ్య, చెల్లించాల్సిన మొత్తంపైన ఒక స్పష్టత రానుంది. దీనిపైన వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.